దేనికమ్మా? కరువుకు భయపడుతున్నారు, దరిద్రానికి భయపడుతున్నారు, వస్త్రలేమికి భయపడుతున్నారు, యాక్సిడెంట్లకు భయపడుతున్నారు, మరణానికి భయపడుతున్నారు. అందుకే అయ్యో వారి మీద దాడి చేస్తున్నాయి. నువ్వు వాటిని ఎదిరించాలా? నువ్వు వాటిని ఎందుకు ఎలా ఉంటావా? ఉండు, నా ప్రభు ఉన్నాడు, నాకు కావలసిన ఆయన చూసుకుంటాడు అన్నావంటే ఈ దగ్గర మనం పప్పులు అడుకోరా బాబు అని మెల్లిగా అభ్యాసాన్ని సర్దేసుకొని వెళ్ళిపోతాయి. హల్లెలూయా. జ్వరం వచ్చేస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ఏమైపోతుందో మంచం మీదకి వెళ్ళిపోతాం. నా దేవుడు ఉన్నాడు, నాకు బాగైపోతాను, నేను లేస్తాను, నేను వాడపడతాను, నేను దేవుడి కొరకు పని చేస్తాను అని నువ్వు అంటే ఎక్కడ లేని శక్తి నీలోకి వచ్చేస్తా ఉంటావు. దేవుని స్తోత్రం. నీ మాట, దేవుని మాట నీ మాటతో కలుపుకోవటం వల్ల నువ్వు శక్తిమంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా. నిజం నిజం నిజం, నమ్మండి. ఎందుకంటే ఆయన మాటలో ఏముందంటే జీవమున్నది. హల్లెలూయా. ఆయన మాటలో స్వస్థ ఉన్నది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉన్నది, ఆయన మాటలో అంటే దరిద్రము కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ఆయన మాటలో ఏమంటే ఆయన మాటలో శక్తి ఉంది. అందుకంటాడు, నీ పరుపులు ఎత్తుకొని నడు అంటే నడుచుకుని వెళ్ళిపోయాడు. లాజరు వచ్చే అంటే లాజరు వచ్చేసాడు. నీ దరిద్రం మాత్రం నీకు పోవట్లేదు, నీ సమస్య మాత్రం నీకు పోవట్లేదు, నీ అనారోగ్యం నీకు పోవట్లేదు. ఏమండి నీ ఇంటిలో నీ ఇంట్లో దరిద్రం మాత్రం పోవట్లేదు. ఎందుకు? దేవుడు ఏం చేయలేడా? నీ విషయంలోనే ఎందుకు అలా జరుగుతుంది? దేవుడు మారాలా, నువ్వు మారాలా? దేవుళ్ళ లోపం ఉందా, మనలో లోపం ఉందా? చాలా మంది అనేమాట తెలుసా, దేవుడు నాకు చేయట్లేదండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి, దేవుడు మమ్మల్ని చూడట్లేదండి, వాళ్ళండి మోసం చేస్తున్నారండి, వాళ్ళు అన్యాయం చేస్తున్నారండి, వారు అక్రమం చేస్తున్నారండి, వాళ్ళు అదండి వాళ్ళు. నువ్వు నాటకాల మాటలు మాట్లాడక వాళ్ళని నువ్వు ఏలేడు చూపిస్తున్నావు, కానీ నిన్ను చూపించుకుంటున్నావా? వాళ్ళ సంగతి నీకెందుకు? కానీ నువ్వు గొప్ప అని చెప్పుకుంటానికి, నువ్వు నీతిమంతుడని చెప్పుకుంటానికి, నేను భక్తిపరుడని చెప్పుకుంటానికి నువ్వేం చేస్తున్నావు? నీ వైపు చూపించుకో. ఎలాగ 10 సార్లు చూపించుకో. వాళ్ళ వైపులు చూపించు. వాళ్ళ మనసు నీకు తెలుసా? ఆవిడ ఏ విషయంలో తప్పు చేసిందో దేవుడి గారు ఎంత ఏడ్చి